తెలంగాణ జాగృతి వరంగల్ జిల్లా మహిళా నాయకురాలు నూకల రాణి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు. వరంగల్ నగరంలోని 19వ డివిజన్ వివేకానంద కాలనీలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఆదేశానుసారం వరంగల్ జిల్లా మహిళా నాయకురాలు నూకల రాణి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను తీసుకువచ్చి ఆడిపాడారు. అదేవిధంగా సద్దుల బతుకమ్మ పండుగ రోజున ధరించేందుకు అందరికీ కొత్త చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి వరంగల్ జిల్లా మహిళా నాయకురాలు నూకల రాణి మాట్లాడారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా బతుకమ్మలు మళ్ళీ పూర్వ వైభవం రావాలి. గతంలో జాగృతి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసి ఎంత మహిళలను అభివృద్ధి పరిచిందో అదేవిధంగా మళ్ళా మన పూర్వ వైభవం తీసుకురావాలని ప్రతి జిల్లాలో కూడా జాగృతి బతుకమ్మ సంబరాలు చేయాలని అక్క ఆదేశం ఇవ్వడం ద్వారా మేము ప్రతి జిల్లాలో కూడా తిరిగి బతుకమ్మలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన వరంగల్ జిల్లా వివేకానంద కాలనీ కాశీబుగ్గలో ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున నేను బతుకమ్మ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ బతుకమ్మ ప్రోగ్రాం అనేది అందరికీ మళ్ళా కవితక్క ఉన్నది మళ్ళా ముందుకు వస్తుంది. ప్రతి ఒక్క మహిళల్లో చైతన్యం తీసుకొస్తుందని ప్రతి ఒక్కరికి కూడా ఇదొక గుర్తింపుగా నిలిచిపోవాలని మళ్ళీ మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందరి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకొచ్చి తెలంగాణ జాగృతి మళ్ళీ అక్క పార్టీ పెట్టబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సీఎం కల్వకుంట్ల కవిత కానీ ప్రతి మహిళ గుండెల్లో కూడా ఉంది. అదేవిధంగా అక్కను అదే ఎత్తులో మేము చూడాలని మేము తెలంగాణ జాగృతి తరఫున మనవి చేసుకుంటున్నాము. నా పేరు నూకల రాణి.